కాంపిటేటివ్ ఫీల్డ్ యొక్క జర్నీ మొత్తాన్ని కూడా ఎంతటి కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి అంటే కొందరు ఉంటారు. కర్మయోగి అనేటువంటి పదము ఒకటి ఉంటుంది. అట్లాంటి ఆ కర్మయోగి అనేటువంటి పదము సార్కి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతటి పరిస్థితి అంటే ఈరోజు తినాలి అంటే కూడా ఈరోజు ఎక్కువగా తింటే రేపటికి మనీ ఉండేవి, రేపటికి కూడా ఈ మనీని సేవ్ చేసుకోవాలి అనేటువంటి కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి. అట్లాంటి పరిస్థితులని ఒకరోజు కాదు ప్రతిరోజు ఫేస్ చేసినటువంటి వ్యక్తి ఉపేందర్. ఆయనను చూస్తున్న ప్రతిసారి నా కళ్ళలో నీరు తిరిగేది. అట్లాంటి ఆయన యొక్క కష్టంలో నుంచి కూడా కసిగా చదివి స్టేట్ ర్యాంక్. ఆ టైంలో నాకు బాగా యూజ్ అయింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ స్టేట్ సెకండ్ మార్క్స్ నేను గెయిన్ చేసిన ఎస్ఐలో. ఎట్లయినా దీన్ని హ్యాండిల్ చేయొచ్చని చెప్పి గ్రూప్ 2 గట్టిగా ప్రిపేర్ అయ్యి పిల్లలు బాధ్యతలు రావడం వల్ల కొంచెం ప్రైవేట్ జాబ్ చేసి ఆ మనసంతా ప్రైవేట్ జాబ్ చేసినా కూడా ఎప్పుడు ఇటు సైడే ఉంటా ఉండేది ఖచ్చితంగా. ఆ డేట్స్ అనౌన్స్ చేసింది టీజీపీఎస్. ఆ డేట్స్ అనౌన్స్ చేసి నాదే అనేంత సిన్సియర్గా ఒక పోస్ట్ నాదే. ఆల్మోస్ట్ 16లో గ్రూప్ 2 రాసిన తర్వాత మళ్ళీ 23 వచ్చింది. కానీ ఎక్కడో మనకి ఈ జ్ఞాపకాలు ఆ బిట్స్ అవన్నీ కొంచెం ఉన్నాయి. ఆ బుక్ అయిపోతుంది, తర్వాత ఇంకో బుక్ వెళ్తాను. అట్లా ఒక్కొక్క బుక్ అనేది మనం ఎగ్జామ్ రాసేసరికి కనీసం 3 to 4 times రివిజన్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. కాబట్టి సోషియాలజీ బాగా చదవండి. సోషియాలజీ అయితే ఆల్మోస్ట్ పాలిటీ కవర్ అయిపోతుంది, నాకు తెలిసి కల్చర్ కవర్ అయిపోతుంది కూడా మార్చుద్ది. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పేపర్ ఎకానమీకి వచ్చేసరికి 50-50 మార్క్స్ ఈక్వల్ ఈ వెయిటేజ్ ఉంటాయి కాబట్టి 5-5. ఎందుకంటే ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ప్రకారము ఒక్కటే బుక్లో అన్ని టాపిక్స్ అసలు కవర్ అవ్వట్లేదు. ఈ 4 పేపర్స్ ఎలా చదివినా అంటే ఆల్మోస్ట్ చాలా మంది 100 నుంచి 110 మార్క్స్ మధ్యలో ఆగిపోయారు మూమెంట్లో. ఎందుకంటే ఎకానమీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, మొత్తం సంఖ్యలు గుర్తుపెట్టుకోవాలి, కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా సాధించవచ్చు.